తెలంగాణలో ఉప ఎన్నిక తప్పేలా లేదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీలు చర్చలు మొదలుపెట్టాయి. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కాపాడుకోవడానికి సెంటిమెంట్ వర్కౌట్ చేస్తోంది. కంటోన్మెంట్ తరహాలో ఈ సీటులో పాగా వేయాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా ఈ బైపోల్లో టీడీపీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాలు జనసేనతో పాటుగా బీజేపీతో చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థిపైన ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ పైన ప్రధాన పార్టీలు చర్చలు లెక్కలు మొదలుపెట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించింది సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదలవుతుందని అంచనా. కంటోన్మెంట్ సీట్ తరహాలోనే జూబ్లీహిల్స్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఈ స్థానంలో పరిస్థితుల అధ్యయనం, నిర్ణయాల కోసం పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ తో సీఎం రేవంత్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇక 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలవగా ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఖైరతాబాద్ నుంచి విడిపోయి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో పి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇప్పుడు బైపోల్లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటింగ్ కీలకంగా మారనుంది. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పోటీ పైన అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే తమ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సాధ్యం కాకుంటే మాజీ ఎమ్మెల్యే విష్ణుకు సీటు కేటాయించే ఛాన్స్ ఉంది. ఈసారి అనూహ్యంగా టీడీపీ సైతం ఈ నియోజకవర్గంలో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. గోపీనాథ్ విషయం తెలిసిన ఏపీ మంత్రి లోకేష్ మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏను తెలంగాణలోను విస్తరించాలనే ప్లాన్ లో ఉంది టీడీపీ. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికతోనే పొత్తు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని బరిలో నింపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. టీడీపీలో సుహాసిని క్రియాశీలకంగా ఉన్నారు. నందమూరి వారసురాలిగా సీటు ఇస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ సైతం ఇక్కడి నుంచి దీపక్ రెడ్డిని పోటీలో దింపాలని భావిస్తోంది. ప్రజెంట్ చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనలపైన 3 పార్టీల అధినాయకత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే జరిగితే హైదరాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలు కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ముందు ఎలాంటి పరిణామాలు తెరపైకి వస్తాయనేది. తెలంగాణలో ఉప ఎన్నిక తప్పేలా లేదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీలు చర్చలు మొదలుపెట్టాయి. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కాపాడుకోవడానికి సెంటిమెంట్ వర్కౌట్ చేస్తోంది. కంటోన్మెంట్ తరహాలో ఈ సీటులో పాగా వేయాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా ఈ బైపోల్లో టీడీపీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాలు జనసేనతో పాటుగా బీజేపీతో చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థిపైన ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ పైన ప్రధాన పార్టీలు చర్చలు లెక్కలు మొదలుపెట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించింది సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదలవుతుందని అంచనా. కంటోన్మెంట్ సీట్ తరహాలోనే జూబ్లీహిల్స్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఈ స్థానంలో పరిస్థితుల అధ్యయనం, నిర్ణయాల కోసం పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ తో సీఎం రేవంత్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇక 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలవగా ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఖైరతాబాద్ నుంచి విడిపోయి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో పి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇప్పుడు బైపోల్లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి,
నవీన్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటింగ్ కీలకంగా మారనుంది. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పోటీ పైన అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే తమ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సాధ్యం కాకుంటే మాజీ ఎమ్మెల్యే విష్ణుకు సీటు కేటాయించే ఛాన్స్ ఉంది. ఈసారి అనూహ్యంగా టీడీపీ సైతం ఈ నియోజకవర్గంలో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. గోపీనాథ్ విషయం తెలిసిన ఏపీ మంత్రి లోకేష్ మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏను తెలంగాణలోను విస్తరించాలనే ప్లాన్ లో ఉంది టీడీపీ. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికతోనే పొత్తు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని బరిలో నింపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. టీడీపీలో సుహాసిని క్రియాశీలకంగా ఉన్నారు. నందమూరి వారసురాలిగా సీటు ఇస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ సైతం ఇక్కడి నుంచి దీపక్ రెడ్డిని పోటీలో దింపాలని భావిస్తోంది. ప్రజెంట్ చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనలపైన 3 పార్టీల అధినాయకత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే జరిగితే హైదరాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలు కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు తెరపైకి వస్తాయనేది.